మాట్లాడాడు. ఇప్పుడు ఏదో ఎప్రూవల్ మారుతామంటున్నాడు ఆయన. ఎవరా విర్రవీగినాడు. ఇప్పుడు అంతా వర్ర దిగిపోయింది ఇప్పుడు వాడికి. సార్ వాళ్ళని నమ్మకూడదు. ఇప్పుడు అలాగే అంటారు, మళ్ళీ ఏదైనా తేడా వస్తే వాళ్ళు అడ్డువైపోయి ఉంటారు. వీళ్ళంతా ఒకే దొంగల కళాశాల నుంచి వచ్చిన స్టూడెంట్లు వీళ్ళు. కాబట్టి ఎవరినండి వీళ్ళు విడిచిపెట్టారు? కాబట్టి సోషల్ మీడియా వర్రా విషయంలో సునీత గారు కంప్లైంట్ చేశారు, షర్మిలా గారి మీద పోస్టులు పెట్టారు, అలాగే విజయలక్ష్మి గారి మీద పోస్టులు పెట్టారు. వారి సొంత కుటుంబ సభ్యుల మీద వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పోస్టులు పెడితే కనీసం జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు. ఆ రోజున ఖండించకపోగా ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈ అరెస్టుని ఖండిస్తున్నారు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేని చర్యల్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటుంటే సమర్థించకపోగా ఖండిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకి? అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైందండి? ఆయన చేయించింది ఆయన కాబట్టి నేనే చేయించిన నేనే మీకు అండగా ఉంటానని ముందుకు వచ్చి మళ్ళీ కమిటీ వేశాడు రాష్ట్రం మొత్తం మీద. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకు వాడికి మన మీద కేసులు పెడుతున్నారు. అక్రమంగా కేసులు. ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టారండి? ఎవరిని కొట్టలేదో తిట్టలేదు. ఈ రోజు నీకు గత 5 సంవత్సరాలు పెట్టిన పోస్టులే పబ్లిక్ కనబడుతుంది కదా. ప్రజల మీద పెట్టినవి, నీ సొంత కుటుంబ సభ్యుల మీద పెట్టినవి, తల్లి చెల్లి అందరి మీద పెట్టినవి. వాటిపై చర్యలు తీసుకుంటే దాన్ని ఖండించకపోగా మీరు అన్నట్టు వాళ్ళకి అండగా నిలబడతానంటున్నాడు. అంటే ఎవరు చేయించింది అంతా? దాన్ని వెనుకున్నది ఈయనే కదా. ఈ జగన్మోహన్ రెడ్డి టీమే కదా చేయించారు. కాబట్టి ఆయన చేశాడంటే ఇప్పటికి కూడా ఆయన ఎటువంటి మార్పు రాలేదండి. ఆయన జగన్మోహన్ రెడ్డిలో ఎటువంటి మార్పు రాలేదు. ఆయన దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నాడు ఈ రోజుకి కూడా. ఇంతమంది ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా అలా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఆయన ప్రభుత్వం వస్తే ఎవరైనా ఉండగలమండి? మనం రాష్ట్రాలు ఉండిస్తాడు ఆయన? మరి అదే ఇప్పుడు బెదిరిస్తున్నారు కదా. ఈ రాజకీయ పార్టీని భయభ్రాంతులకు గురి చేశాడు. పాలన చేయడానికి నీకు అప్పచెప్తే అది చేయకుండా పని చేసేవాడికి ఇవన్నీ గుర్తురావండి. పని చేసేవాడు ఎప్పుడు కూడా సోషల్ మీడియా 24 గంటలు ఉండడు. పని లేని వాడికి ఇవన్నీ వస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి ఆయన గతంలో కాదండి, గతంలో ఎలా అయితే 30 సంవత్సరాలు నేనే ఉంటాను, వైనాట్ 175 ఇట్లాంటి మాటలు మాట్లాడి కాన్ఫిడెన్స్ ఇద్దామనుకొని అక్కడ అధికారులకి, పోలీస్ అధికారులకి, వారి పార్టీ కార్యకర్తలకి మొత్తం అందరికీ ఇదే మాటలు చెప్పారు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఇష్టారీతిని వ్యవహరించారు. అధికారులు కూడా ఆయన చెప్పిన దానికి తలూపారు, పోలీసులు కూడా ఆయన చెప్పిన దానికి తలూపారు. ఎందుకంటే మరి 30 సంవత్సరాలు అంటున్నారు, తర్వాత వైనాట్ 175 అంటున్నారు. ఇవన్నీ విన్న తర్వాత చెప్పిన దానికి తలూపారు. ఇప్పుడు ఈ రోజున ఆ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు, ఆ పోలీసులు సస్పెండ్ అవుతున్నారు, ఇంకా వారి మీద కేసులు నమోదు చేసేది ఉంది, ఇంకా చాలా స్కామ్లు బయటికి రావాల్సి ఉన్నాయి, ఇంకా విచారణ జరుగుతున్నాయి కొన్ని. శ్రీరెడ్డి నీ పని ఏంటండి? నువ్వు సినీ ఫీల్డ్ ఉన్నా, నాకు అవకాశాలు రావట్లేదు, అక్కడ వ్యవస్థగా కూర్చొని ఆ రోజు ధర్నా చేసావు. మరి ఆ తర్వాత ఏంటి నువ్వు కంటిన్యూ అవ్వాలి ఆ ఫీల్డ్ లో? నువ్వు చేసిన 5 సంవత్సరాల పని ఏంటి? 5 సంవత్సరాల పని ఏంటి? నువ్వు అక్కడ బహిరంగంగా వ్యవస్థగా కూర్చున్నావు. తర్వాత బహిరంగంగా ప్రతిపక్ష నాయకుల కుటుంబాలు ఎవరినండి? ఎవరైనా బయటకు ఉన్నవారు వాళ్ళందరూ? ప్రతిపక్ష నాయకులు కుటుంబ సభ్యులు, మహిళలు ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడేవు నువ్వు. ఈ రోజు నంగనాచ కవర్లు వచ్చి సారీ చెప్తావా? ఎవరికంటే తెలియదు నీ నంగనాచ కవర్లు ఎవరిని క్షమిస్తారు? భగవంతుడు కూడా క్షమించకూడదండి వీళ్ళకి. భగవంతుడు కూడా క్షమించడు వీళ్ళు చేసే పనులకి, ఈ మొత్తం టీంకి. ఆయన చేసిన తప్పు పనులకి మళ్ళీ కమిటీలు వేస్తున్నాడు ఆయన సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి కాదండి, ఎవరిని క్షమిస్తారు? పొరపాటున తప్పులు జరిగితే అన్ని తెలిసి ఈ విషయంలో క్షమాపేక్ష ఉండకూడదు. అదే అండి, పొరపాటున తప్పులు చేస్తే ఆలోచిస్తారు, కానీ అన్నీ తెలిసి ప్రతిరోజు ఇదే విషయాల గురించి మాట్లాడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ, కనీసం వినలేని మాటలు మాట్లాడుతూ ఉంటే ఎందుకు క్షమిస్తారు ఎవరైనా? అదే సురేంద్ర నాయుడు గారు నేను ఒక మాట చెప్తానని పబ్లిక్ కి పర్మిషన్ చెప్పి మాట్లాడాడు ఆయన. వాళ్ళ దగ్గర ఉంటుందా? ఇంకొక విషయం సార్